నమస్తే, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ముందుగా బులెటిన్ లోని అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల రాజకీయాల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి పెరుగుతున్న ప్రజాదరణను దెబ్బతీయాలనే ఉద్దేశంతో వైసీపీ కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తుందని ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. కుల ఆధారిత రాజకీయాలను ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో విభజనకు దారితీసే రాజకీయ ధోరణులను గుర్తించాలని పిలుపునిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ప్రొటెస్ట్ ప్రోగ్రామే కదా, అహింస ఏం కాదు కదా, వైలెన్స్ ఏం కాదు కదా. డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేయకపోతే ఎట్లా? కానీ రిస్ట్రిక్షన్స్ వల్ల కొంచెం ఏమైనా అవ్వచ్చు అని ఇన్ఫర్మేషన్ మీకు గేట్ ఎందుకు తీయలేదా? తీసుకోరు. గేట్ ఎందుకు తీసుకోలేదు? హౌస్ అరెస్ట్ అయితే నా గేట్ తీసుకుంటే నీకేం ప్రాబ్లం అవుతున్నది? ఆర్డర్ చూపిమను, ఆర్డర్ చూపిమనబ్బా. హౌస్ అరెస్ట్ కూడా మేము ఉంటుంది. నేను కూడా గవర్నమెంట్ లో పనిచేసినమ్మా. ఎవరు మీరు చెప్పండి, నేనెందుకు చెప్పాలి? హలో, గుడ్ మార్నింగ్. బాగున్నా. ఏందమ్మా ఇది? ఇక కామారెడ్డిలో జరిగేదాన్ని గీడారా చేసుడేందా? శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై రాష్ట్రంలో మరోసారి చర్చ మొదలైంది. షిరిడి సాయి ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి నిధులను వినియోగించాలా వద్దా అనే అంశంపై మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. హిందూ శాస్త్రాలలో షిరిడి సాయి ప్రస్తావన లేదని పేర్కొన్న మంత్రి, శాస్త్రాల్లో పేర్కొన్న దేవతల ఆలయాల అభివృద్ధి అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసమే శ్రీవాణి నిధులను ఉపయోగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శ్రీవాణి నిధులతో షిరిడి సాయికి ఆలయాలు నిర్మించలేమని చెప్పారు. సో షిరిడీకి వెళ్లే హిందూ భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. వాళ్ళ మనోభావాలను ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా? ఈ నిర్ణయానికి రావడానికి ఏ వైదిక పరమైన ప్రమాణాలు కానీ లేకపోతే ఏ ప్రమాణాలను మీరు పరిగణలోకి తీసుకున్నారు సార్? చట్టపరమైన ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? మామూలుగా మనకున్నటువంటి వైదిక ప్రమాణాలు ఆగమ శాస్త్రాల ప్రకారం అయితే హిందూ ధర్మాదాయ దేవాదాయ ఆలయాలు వాటి పరిరక్షణలోనే ఈ యొక్క శాఖ పనిచేయాలి. షిర్డీ సాయి భక్తులు కూడా హిందువులు ఉన్నారు, ఇతర మతస్థులు ఉన్నారు. సమాజంలో అనేక మంది షిర్డీ సాయి భక్తులు సేవకులుగా ఉన్నారు. కాబట్టి మొదటి నుంచి పౌరాణిక శాస్త్రాలు మన పురాణ గ్రంథాల్లో చూస్తే షిర్డీ సాయి ఆనాడు ఈ యొక్క పౌరాణిక హిందూ ధర్మశాస్త్రాల్లో లేరు. ఉన్నటువంటి వారిని పరిరక్షించడానికి ఆగమ శాస్త్రాలు వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారమే మనం ఈనాడు వాటిని వృద్ధి చేయడానికి సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తున్నాం. షిర్డీ సాయి ఆలయాలు ఎక్కడ ఏర్పడినా మీరు అన్నట్లు హిందువులు ఉన్నారు, అనేక మతస్థులు ఉన్నారు. అలాగే అనేక రకాలుగా ఆలయాలకి ఆర్థిక స్తోమతలు అందించేటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆలయాలు వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, వాళ్ళు దగ్గరుండి వాటిని పోషించుకుంటున్నారు. కాబట్టి హిందూ ఆలయాలకు చెందినటువంటి ఈ నిధులని హిందూ రక్షణ ఆలయాలకు మాత్రమే మనం ఖర్చు చేయాలి. ఇదే తిరుమలలో భక్తులను లక్ష్యంగా చేసుకుని దళారుల మోసాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
టీటీడీ ఉద్యోగుల సిఫారసు లేఖల ద్వారా సుప్రభాత సేవ దర్శనం కల్పిస్తామని నమ్మించి పలువురు భక్తుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఒక్కో భక్తుడి నుంచి 6,000 చొప్పున సేకరించి మొత్తం 3,60,000 రూపాయలను ఫోన్ పే ద్వారా తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే హామీ ఇచ్చిన విధంగా దర్శనం కల్పించకపోవడంతో దాదాపు 60 మంది భక్తులు మోసపోయినట్లు గుర్తించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శనం కోసం గంటల తరబడి వేచి చూసిన భక్తులు చివరకు దళారుల చేతిలో మోసపోయామని వాపోతున్నారు. పట్టించుకునే వాళ్ళు లేకుండా ఏముందంటే ఏం పట్టించుకోవాలి వచ్చిన రెస్పాన్స్ అవునండి. మీరు కంప్లైంట్ పేపర్ ఇవ్వకుండా మీకు ఇస్తే కదా మీరు పేరు నంబర్ ఇస్తే అవునండి. విజిలెన్స్ వాళ్ళు కూడా పోలీస్ కంప్లైంట్ చేశారు. ఒకసారి వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది. ఒకటండి మీరు ఒక కంప్లైంట్ ఇవ్వకుండా ఈ విధంగా మీరు బ్లేమ్ చేయడము మంచి పద్ధతి. మీరు మంచి పద్ధతి చెప్పండి. మీరు ఏమన్నారు? ఒక్క నిమిషం ఉండండి. అందుకే కదా జరగకూడదు కంప్లైంట్ ఇచ్చి 10 నిమిషాల్లో ట్రేస్ చేసినాము. ఒక్క నిమిషం ఉండండి. మీరు లేరు ఒక్క నిమిషం ఉండండి. ఆయన ఏం మాట్లాడి నేను చెప్తాను. ఏమన్నాడు తెలుసా? సార్ ఈ రోజు నాకు దర్శనం లేకపోతే ఇట్లా మీసం తిప్పి నేను కొండకి రాను సార్ అన్న. దేవుని ముందు నువ్వే అలిగేది అన్నాను. మన దేవుడు అండి ఇది. మన దేవుడిని మనం గౌరవించుకోవాలి. తెలియదు కానీ మేము 6 నెలలకు ఒకసారి దర్శనం చేసుకుంటాం. మేము నడిచి వచ్చాం. మీరు ఎప్పుడైనా ఎక్కారో ఎక్కడ నడుస్తాము. మేము భక్తుల సేవలో ఉన్నామండి. మేము భక్తుల సేవలో ఉన్నాము. మేమేమి వేరే విధంగా లేదు. సామిరెడ్డి మళ్ళీ చేస్తాం. ప్రెస్ మీట్ నిషేధం ఏమైనా ఎవరు చెప్పారు సార్? ఇక్కడ ప్రెస్ మీట్ నిషేధం ఎందుకు అవుతుంది? అవును, వాళ్ళకు లేనిపోని చెప్పేస్తే ఎట్లా? ప్రెస్ మీట్ నిషేధం కాదు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రజోత్సవ వేడుకల్లో నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భావోద్వేగ ప్రసంగం చేశారు. డబ్బు లేక ఏ పేద రోగి చికిత్సకు దూరం కాకూడదన్న సంకల్పంతోనే ఈ ఆసుపత్రి ఏర్పాటైందని పేర్కొన్నారు. తన తల్లి బసవతారకం క్యాన్సర్ తో ఎదుర్కొన్న అనుభవాలే ఈ సేవా సంస్థకు పునాదిగా నిలిచాయని బాలయ్య చెప్పారు. రోగుల ఆరోగ్యం, వారి కుటుంబాల ఆనందమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఇది కేవలం ఆసుపత్రి కాదు, పేదల ఆశల నిలయం అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అందరినీ కదిలించాయి. రాష్ట్రంలో యూరియా కొరత, యూరియా యాప్ అమలుపై రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందంటూ యూరియా యాప్ రద్దు కోసం చేపట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్తుండగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం వివాదానికి దారితీసింది. ఈ చర్యను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తూ రైతులకు యూరియా సరఫరాలో విఫలమైన ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. Namaskar. Tonight I stand before you not as an actor, not as a public representative, but as a son. A son who still remembers in 1984 when my mother Srimati Basavarama Tarakam Garu was battling cancer. We had access to treatment, but what we witnessed around us stayed with us far more deeply than our own struggle. People were not just fighting disease, they were fighting circumstances. Families were not only worried about survival, but they were worried about affordability. In the midst of her own pain, my mother asked a simple yet powerful question. If we can fight this because we have the means, what happens to those who don't? That was a humble question from a noble heart. And the question became our responsibility. My father
Shri Nandamuri Taraka Ramarao Garu transformed responsibility into a mission. In 1989, he laid the foundation for this institution with an unwavering belief that no life should be lost because treatment was out of reach. Those early years were not easy. This institution was not built in comfort. It was built with commitment, with conviction, with purpose. With deep respect, I remember Dr. Kodala Shivaprasad Garu, who was the founder chairman of Basavataru Indo-American Cancer Hospital and Research Institute, and Dr. Tulsi Parvati Polavarapu Garu, and Sri Kakatiya Venkateshwarlu Garu, who stood by this vision when it needed the most strength. I also remember with gratitude all our former chairman trustees. రాష్ట్రంలో రైతు రుణమాఫీ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రుణమాఫీ హామీకి సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యలు వీడియోను ప్రస్తావిస్తూ రైతులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల అమలుపై ప్రశ్నలు లేవనెత్తిన హరీష్ రావు రైతుల పట్ల ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఈ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సాక్షిగా జూబ్లీస్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఈ కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా. కురుమూర్తి స్వామి సాక్షిగా, ఆర్మూర్ సుత్తులగుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా, నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా. మెదకు చర్చి సాక్షిగా, 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. పాలమూరు మిత్రుల సాక్షిగా, జాంగీర్పేర్ల దగ్గర సాక్షిగా నేను మాటిస్తున్నా. శివరాం సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటదని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. చాలా మంది పాపం కొత్త కదా 2 లక్షల మీద ఉన్నది కట్టమన్నాడు, వెంటనే వేస్తా అని మిత్తిలకు తెచ్చి 3 రూపాయలకు కట్టిరు. కొంతమంది కట్టలే. ఈడెంతమంది కట్టిరు శైలావటురి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తే ఒకటి నమ్మడిగా అయిపోయింది. అప్పుడు కొత్త 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కడితే నేను ఇస్తా అంటే పాపం మిత్తిలకు తెచ్చి కడితే 2 లక్షల లోపల నిగ్గాలి, 2 లక్షల మీద నిగ్గాలి. ఇవాళ రాష్ట్రంలో ఆనాడు అసెంబ్లీలో బడ్జెట్లు ఏం చెప్పిండ్రు? రుణమాఫీకి 35,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాము అన్నారు. ఇచ్చిందెంత? 20,000 మాత్రమే. బ్యాంకులను అడిగితే 45,000 కోట్లు రుణమాఫీకి కావాలన్నారు. వీళ్ళు కోతలు పెట్టి అసెంబ్లీలో 35,000 కోట్లు ఇస్తామన్నారు. నిజంగా ఇచ్చింది 20,000 కోట్లు, రైతులకు చేరింది 18,000 కోట్లు. అంటే ఎంత మోసమో ఒక్కసారి ఆలోచించండి. కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టినోడు, దేవుణ్ణే మోసం చేసినోడు మనను మోసం చేయడా? నిజంగా నల్లమల బిడ్డ అయితే దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే? నల్లమల బిడ్డలు ఎవరైనా అబద్ధం ఆడతారా మీరు? మోసం చేస్తారా మీరు? మరి నిజంగా ఈయన ఏమనాలి మోసగాడనపోతే? తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకుంటున్నాయి. ఒక సాధారణ నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించానని, తమిళనాడు ప్రజలు చూపిన ప్రేమాభిమానాలే తన విజయానికి కారణమని విజయ్ పేర్కొన్నారు.
ప్రజల ఆశీస్సులు మద్దతే తనకు అతిపెద్ద బలమని ఆయన పేర్కొన్నారు. அப்புறம் நம்மளோட அரசியல் பயணத்தை பற்றியும் கொஞ்சம் பதிவு செய்ய விரும்புகிறோம். நாம் ஏதோ ஷூட்டிங்லேருந்து நேராக வந்து சிஎம் ஆன மாதிரியே சில பேர் ஒரு இமேஜ் கிரியேட் பண்ணுறாங்க. அவங்களுக்கு அவங்க ஆசைப்படுற லாங்குவேஜ்லேயே சொல்கிறோம், அது வெறும் ரீல் தான், ரியல் கிடையாது. ஒரு சாதாரண நடிகனாக தான் நம்ம கெரியர் தொடங்குச்சு. அப்புறம் அப்படியே சின்சியராக உழைச்சி மேலே வந்தோம். நம்ம கெரியரில் நாம் மேலே வந்ததுக்கு இந்த விஜய் ஒருத்தன் மட்டுமே காரணம் இல்லை, அவனோட உழைப்பு மட்டுமே காரணம் இல்லை. இந்த விஜயோட உழைப்புக்கும் உயர்வுக்கும் பின்னாடி இருக்கிற ஒட்டுமொத்த தமிழ்நாட்டு மக்களோட அன்பும் அரவணைப்பும் தான் காரணம். ஒவ்வொரு வீட்டில் இருக்க ஒவ்வொருத்தரும் நம்மளை அவங்க வீட்டில் ஒருத்தனா ஏற்றுக்கிட்டது தான் நமக்கு கடவுளும் மக்களும் தந்த மிகப்பெரிய வரம். அதுக்காகவே கடவுளுக்கு சமமான நம்மளோட சொந்தங்களான தமிழக மக்கள் அனைவருக்கும் மீண்டும் மீண்டும் நன்றி. இப்படி நம்மளை தாயன்போடு அள்ளி அரவணைச்ச தமிழ்நாட்டு மக்களுக்கு நாம் எப்படியெல்லாம் துணையாக இருந்தோம், எப்படியெல்லாம் மக்களோட மக்களாக இருந்தோம்னு சொல்கிறேன். 1990ஸ்லேயே ரசிகர் மன்றமாக இருந்தப்பவே மக்களுக்கு துணையாக நிற்க ஆரம்பித்தோம். அதுக்கப்புறம் நற்படி மன்றமாகவும் அதுக்கப்புறம் விஜய் மக்கள் இயக்கமாகவும் மாறி மக்களோட மக்களாக நின்றுகிட்டு இருந்தோம். 2008 ஈழத் தமிழருக்கு ஆதரவாக உண்ணாவிரதம் போராட்டம் செஞ்சோம். போர் முடிவுக்கு வரணும், நம்ம தொப்புள் கூடிய உறவுகளான ஈழத் தமிழர்களுக்கு பாதுகாப்பான நிம்மதியான ஒரு வாழ்வு கிடைக்கணும்னு அன்னைக்கே கோரிக்கை வச்சோம். 2009 ஆரம்பிச்ச விஜய் மக்கள் இயக்கம் வழியா நம்மளோட மக்கள் நல பணிகளை எக்ஸ்டெண்ட் அண்ட் எக்ஸ்பேண்ட் பண்ணிக்கிட்டே வந்தோம். கல்விக்கு துணையா இருந்தோம், சோஷியல் சர்வீஸ் செஞ்சோம், வெள்ள நிவாரணத்தில் துணையா இருந்தோம், கொரோனா காலத்தில் மக்களுக்கு தோள் கொடுத்தோம். விலையில்லா விருந்தகம், குருதியகம், முட்டைப்பால் ரொட்டி திட்டம், விழியகம், பயிலகம், நூலகம், இப்படி பல வழியில மக்களுக்கு துணையா இருந்தோம். அப்புறம் நம்மளோட திரைப்படங்கள்ல நம்மளால முடிஞ்ச வரைக்கும் ஊழல் எதிர்ப்பை சொன்னோம், சமூக நீதியை சொன்னோம், கல்வியை பத்தி சொன்னோம், அரசியலை பத்தி சொன்னோம். அரசியலை பத்தி பேசுனதுனால நம்ம படங்கள் சந்திச்ச இது வரைக்கும் சந்திக்கிற பிரச்சனையை பத்தி எல்லாருக்குமே தெரிஞ்சதுதான். இது மட்டும் இல்லாம 2011 நாகப்பட்டினத்தில் மீனவர் பிரச்சனைகளுக்கு ஆதரவாக ஒரு பெரிய பொதுக்கூட்டம் நடத்தினோம். மீனவர்கள் மீதான தாக்குதலை கண்டிச்சு பேசி அதில் நம்மளோட எதிர்ப்பை பதிவு செஞ்சோம். 2017 ஜல்லிக்கட்டு போராட்டத்தில் தமிழர் பண்பாட்டு உரிமைக்கான நம்மளோட ஆதரவை தெரிவித்தோம். 2018 ஸ்டெர்லைட் போராட்டம், துப்பாக்கி சூட்டில் பாதிக்கப்பட்ட நம்ம சொந்தங்களை நேரில் சந்திச்சு ஆறுதல் சொன்னோம். 2021 உள்ளாட்சி தேர்தலில் விஜய் மக்கள் இயக்க வேட்பாளர்கள் போட்டியிட்டு ஜெயிச்சாங்க. கல்வி விருது விழா நடத்தி சிறந்த மதிப்பெண் பெற்ற மாணவ மாணவிகளுக்கு ஊக்கத்தொகையும் பரிசும் கொடுத்தோம். 2024 தமிழக வெற்றி கழகத்தை ஆரம்பிச்ச உடனேயே CAA-வை எதிர்த்து அறிக்கை விட்டோம். அரசியல் கட்சி ஆரம்பிச்சு விழுப்புரம் மாவட்டத்தில் விக்கிரவாண்டியில் நம்மளோட முதல் மாநில மாநாட்டிய வெற்றி கொள்கை திருவிழாவை நடத்தினோம். தந்தை பெரியார், பெருந்தலைவர் காமராஜர், அண்ணல் அம்பேத்கர், வீரமங்கை வேலுநாச்சியார், மக்கள் சேவகர் அஞ்சலை அம்மாள்னு நம்மளோட 5 கொள்கை தலைவர்களை அறிவிச்சோம். హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. వింటేజ్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఫర్నిచర్ తయారీ కార్ఖానాలో ప్రారంభమైన మంటలు సమీపంలోని మరో 2 ఫర్నిచర్ యూనిట్లకు వ్యాపించడంతో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. भाई मार लेता हूँ, तुम लोग चालू करो। भाई मार लेता हूँ, तुम लोग चालू करो।
రంగారెడ్డి జిల్లా తుర్కయంచాల్లోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్ సర్టిఫికెట్లు జారీ చేయడం లేదంటూ విద్యార్థులు విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న పోలీసుల వ్యవహార శైలిపై వివాదం చెలరేగింది. విద్యార్థినుల పట్ల దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు వినిపిస్తుండగా ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఓ టీఎంసీ నేతకు స్థానికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మున్సిపల్ చైర్మన్ సపన్ సమాంతపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పుల దండతో ఊరేగించడమే కాకుండా కోడిగుడ్లు టమాటాలు విసురుతూ తమ నిరసనను తెలియజేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. बोला